కుమార్ రాజా గారు స్థాపించిన ఆరోగ్యమే మహాభాగ్యమనే సిద్ధాంతాన్ని నిజం చేస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి శంకుస్థాపన చేసి రానున్న 100 రోజుల్లో అన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేలి నిర్మాణాలకు తాగునీటి మరియు మూలకాలముల ఆధునీకరణ 5 కోట్ల రూపాయలకు పైగా నిపుణులకు చెప్పండి. ఇవాళ కొడతాలే. డీడీ గారు ఇక్కడ పర్లేదు సార్ రండి సార్ పర్లేదు ఈఓడి వెళ్ళి క్యాంప్ సార్ రండి సార్ కొంచెం వెనకుండా అమ్మా కొంచెం గట్టిగా పట్టుకోమ్మా మేము పట్టుకోలే పెంచాలనే ఉద్దేశంతో ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఆ ఇంజక్షన్ 16 నెలలకి కట్టేస్తాం సార్ 2 మండలాలు పాలు బాగా ఇచ్చి పెంచుతారు మొదటి 3 నెలలు అదే బాగా ఏంటంటే ఇది కూడా 2+ ఉంది సార్ దీనికి కూడా ఉంది. ఈవెన్ మన దగ్గర ఇప్పుడు ఇన్విటివ్ ఫెర్టిలైజర్ అధికారులు అదేవిధంగా మా అందరిని మరిపించారు. ఈ రకంగా లేగదూడల ప్రదర్శన కార్యక్రమం ఉంటుందని, వీటికి అందాల పోటీలు ఉంటాయని, అందాల పోటీ అంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా దీన్ని అభివర్ణిస్తారనే ఆతృతగా వచ్చిన నాకు చాలా సంతోషం, సంతృప్తికరమైన విషయాలు, తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం. ఏదైతే వీటిలో మరి ముఖ్యంగా ముర్రా గేదెలు, అదేవిధంగా ఇందాక చూసిన గిర్రావు ఐవీఎఫ్ ద్వారా మొట్టమొదటిసారి మన జిల్లాలో ప్రథమంగా ఇక్కడే నిమ్మకూరు వేదికగా మరి హనుమ గారు సిలికాన్ హాస్పిటల్స్ అంతా మేనేజ్మెంట్ చూసుకున్న శ్రీ హనుమ గారి చేతుల మీదుగా ఐవీఎఫ్, మామూలుగా టెస్ట్ ట్యూబ్ బేబీస్ని మనం చూస్తుంటాం, మరి టెస్ట్ ట్యూబ్ పాడి ఇది మనం ఈరోజు చూడటం అనేది చాలా ఆశ్చర్యకర విషయం నా వరకు. అదేవిధంగా పొంగనూరు ఆవును చూసాం, వీటితో పాటు షాహవిల్ ఆవు చూసాం. ఈ ట్రిపుల్ ఎక్స్ ప్రాసెస్ ద్వారా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకొస్తూ 6 నెలల నుంచి దాదాపు 2-3 సంవత్సరాల ఈ లేగ దవడలను చూస్తున్నాం. వీటన్నీ కూడా దాన్ని చూసి దాని యొక్క బాడీ నేచర్, దాని ఇతర పారామీటర్స్ అన్నీ కూడా ఏ రకంగా ఆరోగ్యకరంగా ఉందా లేదా అని డిసైడ్ చేస్తూ దానికి ఈరోజు ప్రైజులు నిర్ణయించడం, తద్వారా 1, 2, 3 ప్రైజులు మిగిలిన వాళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ అండ్ మెడికేషన్స్ ఇవ్వటం, ఇతర డిఫరెంట్ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. మరి ముఖ్యంగా ఇటీవల మన వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి ఏరియా
హాస్పిటల్కి సంబంధించి కొత్త డాక్టర్ రావటం, నూతన ఉత్సాహాన్ని తీసుకురావటం, అందరు సిబ్బంది అంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండటం, తద్వారా ఏ సమస్య వచ్చినా ఈరోజు రైతులు ఏ రకంగా రాష్ట్రం రైతుని రారాజు చేయడానికి అహర్నిశ కృషి చేస్తుందో, అదేవిధంగా పాడి రైతు విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కావట్లా. పాడి రైతుకు కావాలి కానీ, అదేవిధంగా గేదెలు కొనుగోలు చేసే విషయంలో కానీ, వాటి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, అదేవిధంగా వాటి ఆరోగ్యకరమైన విషయమైనా కానీ, ఈ వెటనరీ హాస్పిటల్ అభివృద్ధి చేసే విషయంలో కూడా ఇప్పుడే మాట్లాడుకున్నాం. రోడ్లు కావాలన్నారు, అదేవిధంగా ఇతర మురుగునీరు బయటికి పోవట్లేదని డ్రైన్ వ్యవస్థ అన్నారు. ఇవన్నీ కూడా నమోదు చేసుకుంటున్నాం, రికార్డ్ చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాటన్నిటి కూడా అడ్రస్ చేసి సమస్య కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే పశుసంవర్ధక శాఖ ద్వారా, అదేవిధంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ RGM కేంద్ర నుంచి వచ్చే పథకం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ కార్యక్రమాలను ఇంత చక్కగా బ్రహ్మాండంగా నిర్వహించి పాడి రైతుల్ని కూడా, రైతుతో పాటు పాడి రైతును కూడా సమాంతరంగా చూసి వారికి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఏమి కావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అన్నదాత ఎక్కడ ఇబ్బంది పడకూడదు, పాడి రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేయాలి, రైతు కళ్ళమ్మట నీరు రాకూడదు, ఆయన మొహంలో ఎప్పుడు సంతోషం చూడాలి. తద్వారా ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అందరూ సుభిక్షంగా ఉంటారనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముందడుగు వేశారు. ఎన్ని మంత్స్ అండి దీనికి? ఎన్ని నెలలు? షార్టెస్ట్ బ్రీడ్ సార్ ఇది. ఇంకా ఎంత హైట్ పెరుగుతుంది? ఇంతే సార్, ఇంకొంచెం పెరుగుతుంది సార్. పెద్ద సైజ్ అదే కదా. ఈ పేరు పొంగనూరు పొడిగా. ఇది సెకండ్ సార్, సెకండ్ ప్లేస్. మీరు కొద్దిగా అడిగారు. పామర్లో వీటికి ఒక సలూన్ కూడా ఉందంట. వీటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మంచి కోమ్స్, మంచి దువ్వెలు, కత్తెరలు అన్నీ పెట్టుకొని, వీటికి మేకప్ కిట్లు అన్నీ పెట్టుకొని వీటికి ఒక సలూన్ కూడా. ఇది కూడా వెళ్తావా మరి బ్యూటీ పార్లర్కి వెళ్తావా? హలో పొంగలూరు, వెరీ గుడ్. సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన సమస్యలు ఉన్న కొన్నిటికి అన్ని కూడా మరి అక్కడ పేషీలోకి వెళ్ళి కూడా నేను వివరణ చేసి మన మోవ మండలం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొవ్వకు ఒక ప్రసిద్ధి ఉంది, ఒక పేరుంది. పాడి పశువులు బ్రహ్మాండంగా ఆరోగ్యకరంగా బాగా చూసుకొని బ్రహ్మాండంగా సంవత్సరం పొడుగుతా టాప్ పొజిషన్లో ఏదైనా మండలం ఉందంటే అది మన మొవ మండలమే అనే విషయాన్ని ఈరోజు అధికారులు ముందుంచారు. చాలా గర్వంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దాం, పాడి రైతుల్ని ఆదుకుందాం. ఇబ్బందులు ఏమన్నా తెలియజేయండి. నాయకత్వం, బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. పెద్ద పెద్ద రైతులు ఉన్నారు, పాడి రైతులు ఉన్నారు. ఇటీవల మీ అందరికీ దృష్టి కూడా తీసుకొచ్చే విషయం, పెదముత్తేవి ఆశ్రమం దగ్గర మరి ఒక 40 సెంటులు సొంత భూమిని అందించి హాస్టల్ ఏర్పాటు, కమ్యూనిటీ పశువా ఏంటి సార్, కమ్యూనిటీ హెల్త్, కమ్యూనిటీ యానిమల్ షెల్టర్ అని, అంటే యానిమల్ హాస్టల్. ఒక 20 గేదెల్ని మీరు అక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్పొచ్చు. అక్కడే ఫీడ్, డాక్టర్ వ్యవస్థ అంతా ఉంటుంది. అక్కడ షెడ్ ఉంటుంది, హాస్టల్ లాగే ఇంకా చూసుకోవటం అంతా, అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా, డాక్టర్స్ అంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇది ఒక వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ఆలోచనతో పుట్టిన మంచి కార్యక్రమం. ఇప్పటికీ మరి తలదాతగా మన లింగంనేని రామలింగేశ్వరరావు గారు 40 సెంట్లు ఆశ్రమంలో మరి పంచాయతీకి రాసి ఇవ్వడం జరిగింది. తద్వారా హాస్టల్ ఏర్పాటుకి 10 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఆ వ్యవస్థను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా కావాలన్నా కానీ అలాంటి కార్యక్రమానికి ముందడుగు వేయొచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి ప్రదర్శన కార్యక్రమం, లేగ దూడల్ని ఎప్పుడు చూడని దూడల్ని చూపించారు. పొంగనూరు బాగుంది, అదేవిధంగా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ ఇదిలో బాగుంది. అన్నిటికి మించి IVF ద్వారా కూడా మరి దూడల్ని ఈ రకంగా చేయటం అనేది అద్భుతమైన విషయం. ముందడుగు వేస్తుంది, అభివృద్ధి టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకెళ్తుంది. అన్ని విధాలుగా, అన్ని విభాగాలుగా అందరినీ ఆదుకునే ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకు తెలియజేస్తూ చూడండి.